అక్కడక్కడ కురిసిన వర్షాలకు పసుపు పంటలో అనేక సమస్యలు తలెత్తాయి. ఇప్పటికే సాగు వ్యయం పెరిగి ఇబ్బంది పడుతుంటే ఇటీవల కురిసిన అధిక వర్షాలతో తెగుళ్లు ఉధృతమయ్యాయి. చాలా చోట్ల దుంపకుళ్లు, ఆకుమచ్చ తెగులు ఆశించినట్లు రైతులు వాపోతున్నారు. వీటిని సకాలంలో నిర్మూలించకపోతే దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో రైతులు పండించే ప్రధాన పంట పసుపు. దాదాపు 9 నెలల పాటు ఉండే ఈ పంటను జూన్ నుండి జూలై నెల చివరి వరకు రైతులు విత్తుకున్నారు. పసుపు సాగుకు ఆర్మూర్ ప్రాంతం అనుకూలంగా ఉండటంతో ఈ పంటకు రైతులు ప్రాధాన్యతను ఇస్తారు. అయితే అధికంగా కురుస్తున్న వర్షాలు దుంపకుళ్లు, ఆకుమచ్చ తెగులుకు కారణమవుతున్నాయి. ఇవి ఆశించినట్లయితే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 38-40 సంవత్సరాలు అవుతా ఉంది వ్యవసాయం చేయబట్టి. ఎందుకోసం అంటే ప్రతిసారి అప్పటి నుంచి కూడా పసుపు మేము పండిస్తా ఉన్నాం. ప్రతిసారి కూడా అప్పటి నుంచి పసుపు పండిస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా పోయిన సంవత్సరము కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 4 ఎకరాలు 5 ఎకరాలు పెట్టేవాళ్ళం. ఇంతకుముందు రేటు లేకపోవడం వల్ల తగ్గిస్తూ పోయిన సంవత్సరం ఒక ఎకరమే పెట్టడం జరిగింది. పోయిన సంవత్సరం మంచి రేట్లు ఉన్నాయనే ఉద్దేశంతో ఈసారి 3 ఎకరాలు పెడతా ఉన్నాం. కానీ ఈసారి అధిక వర్షాల కారణమా తోనా ఏందా కానీ ఈ రకంగా దుంపగుళ్ళు, ఒక పక్క దుంపగుళ్ళు, వర్షాలు పడి దుంపగుళ్ళు వస్తూ ఉన్నాయి. అట్లాగే ఈ ఆకులు కూడా దీన్ని మర్యాకు ఏమంటారు, ఇదేమో అడుగోగం ఇప్పుడే స్టార్ట్ అయింది. అయినా ఇప్పటికీ నేను రెండోసారి దీనికి స్ప్రే చేస్తా ఉన్నా. ఎందుకోసం అంటే మర్యాకుడు రోగం వస్తేనేమో బాగా దిగుబడి తగ్గిపోతుంది. ఆకులన్నీ పైనుంచే ఇప్పుడే ఆరేసి కోతకు వచ్చినట్టు ఎండుతూ ఉంటాయి. ఇక ఈ అడుగు రోగం వచ్చిందనుకో అసలే పంట దిగుబడి రాదు. మొత్తం దీని తల్లి కొమ్ము అండ్ పిల్ల కొమ్ము మొత్తం కూడా భూమిలోనే మురిగిపోతూ ఉంటది. మేము ఇప్పుడు దగ్గర ఎంత అంటే 1,28,000-30,000 వరకు పెట్టుబడి అయింది. తీరా ఇవన్నీ చూసినామనుకో ఇంకొక 2 నెలల వరకు పెట్టుబడి పెడతా ఉండాల్సిన పరిస్థితి ఉంటది. ఈ రకంగా చేస్తే ఇప్పుడు మొన్న దీనికి 2వ సారి స్ప్రే చేస్తా ఉన్నాం. అడుగు రోగానికి కూడా అసలు వాస్తవానికి దీనికి సైంటిస్టులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో దీనికి ఏం కొట్టాలనేది కూడా వాళ్ళు వచ్చి కూడా క్షేత్రస్థాయిలో చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించి పట్టే వాణిజ్య పంటల్లో పసుపును ప్రధానంగా చెప్పుకోవచ్చు. పసుపు ధరను అందులోని కుర్కుమిన్ శాతాన్ని బట్టి నిర్ణయిస్తారు. కాబట్టి సాగు ఆశాంతం సమయానుకూలంగా యాజమాన్య చర్యలను జాగ్రత్తగా ఆచరించాలి. అయితే ఇటీవల కురిసిన అధిక వర్షాలకు పంట తెగుళ్ల బెడద ఎక్కువైంది. ఇప్పటికే చాలా చోట్ల దుంపకుళ్లు, ఆకుమచ్చ తెగులను గుర్తించినట్లు ఉద్యాన శాఖ అధికారులు గుర్తించారు. దుంప ఊరే దశలో ఈ తెగుళ్ల వల్ల నష్టం అపారంగా ఉంటుందంటూ ఈ తెగుళ్లు నివారణకు పాటించాల్సిన సమగ్ర చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆర్మూర్ ఉద్యాన శాఖ అధికారి. గత నెల నుండి చూస్తున్నాము భారీ వర్షాలు పడ్డాయి. అయితే మన ఆర్మూర్ లో ప్రధాన పంట పసుపు, హార్టికల్చర్ లో. అయితే దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ వర్షాల వల్ల ఇసపల్లిలో, అంకాపూర్ లో ఫార్మర్స్ తోటలు సందర్శించడం జరిగింది. దీంట్లో బాగా ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది, వర్షాలు ఎక్కువ ఆగి ఉండడం వల్ల దుంపకుళ్ళు, ఆకుమచ్చ తెగులు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి రైతులు దయచేసి మొదట మీ తోటల్లో నీళ్లు ఆగకుండా చూసుకోండి. నీళ్లు తీసేయండి. ఎక్కువ నీళ్లు ఆగినట్లయితే డ్రైన్ చేసుకోవడం, అలాంటి ట్రెంచ్ తీసి వాటర్ డ్రైన్ అవుట్ చేసుకోవడం ఇలాంటివి చేసుకోండి. దాని తర్వాత మనకి అందులో వచ్చే మర్రాకు తెగులకు గాను ప్రొపికోనజోలు లేదా కార్బండెజిమ్ లేదా మ్యాంకోజెబ్ ఇలాంటివి స్ప్రే చేసుకోండి. ఈ దుంపకుళ్ళు అనేది వర్షాకాలంలో అతి వర్షాలు ఉన్నప్పుడే ఎదురవుతాయి. మనం జనరల్ ఫార్మర్స్ జూలైలో సోయింగ్ చేస్తారు. బట్ మనకి ప్రాబ్లం అనేది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లో చూస్తామండి. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడేది ఆ టైంలోనే. అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర రైతులు చాలా మంది బెడ్ సిస్టమ్ ఫాలో అవ్వట్లేదు. మా డిపార్ట్మెంట్ నుండి మేము రైతుల్ని విజ్ఞప్తి చేసే ఏంటంటే బెడ్ సిస్టమ్ పెట్టుకోవడం చేసుకోవాలి. ఎందుకంటే ఇంచుమించు అందరి దగ్గర డ్రిప్, బిందు సేద్య పరికరాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి రైతులు ఈ దుంపకుళ్ళు అరికట్టడానికి అంటే ప్రికాషన్ చేసుకోవడానికి ఏంటంటే బెడ్ సిస్టమ్ ఒకటి ఫాలో అవడము. అండ్ ఇంకోటి ఏంటంటే సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. రైతులు విత్తన శుద్ధి చేసుకోవట్లేదు. విత్తన శుద్ధి కంపల్సరీ చేసుకోవాలి. డిడోమిల్ ఎంజెడ్ తో కానీ లేదంటే ట్రైకోడర్మా వీడితో కానీ సీడ్ ట్రీట్మెంట్ చేసుకొని విత్తితే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ 80-90% కంట్రోల్ చేసుకోవచ్చు. అక్టోబర్, నవంబర్ మాసాల్లో మనకి ప్రాబ్లం ఉధృతి ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వచ్చేది కూడా వింటర్ సీజన్.
కాబట్టి దీంట్లో ఏంటంటే తేమ అనేది ఎక్కువ ఉన్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీనికి నివారణ చర్యలు కూడా మనం పాటించుకోవచ్చు. ప్లస్ దాంట్లో కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకోవడము, వేపపిండి వేసుకోవడం, ఇలాంటి నివారణ చర్యలు చేసుకుంటే మనకు ఆ రోగం నుండి కూడా మనం ముందే ప్రివెన్షన్ చేసుకున్నట్టు అవుతుంది. దుంప అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఐటమ్. ఇందులో టర్మరిక్ లో దుంపకుళ్ళకి మనము రైతులు ఒకవేళ ఎలాంటి లక్షణాలైనా కనిపిస్తే మాత్రం కంపల్సరీ వెంటనే మనము రిడోమిల్ ఎంజెడ్ 3 grams per liter కానీ, లేదు అంటే కప్టాన్ 3 grams per liter కానీ స్ప్రే చేసుకోవచ్చు. ఖచ్చితంగా కాండము అనేది తడిచేటట్టు మొక్క చుట్టూ స్ప్రే చేసుకోవాలి. ఇంకోటి మనం చూసినట్లయితే మర్రాకు తెగులు కూడా మనం చూస్తూ ఉంటాము. ఈ 2-3 months లో మనకు మర్రాకు తెగులు కామన్ ప్రాబ్లం అండి. దీనికి కూడా మనము ప్రోపికోనజోల్ 1 ml per liter of వాటర్ కానీ స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అని అనుకుంటే కార్బండజిమ్ 1 gram ప్లస్ మ్యాంకోజెబ్ 2.5 grams కలుపుకొని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు.